సాధారణంగా కార్పొరేట్ విద్యా సంస్థల జోలికి ప్రభుత్వాలు వెళ్ళవు. ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమైనటువంటి పాలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అట్లాగే అధికార యంత్రాంగాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, వీళ్ళందరి బిడ్డలు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే చదువుతూ ఉండటం వల్ల అయితే అప్పుడప్పుడు కాస్త ఎవరో ఒకళ్ళు చిన్న ప్రయత్నం చేస్తారనుకుంటా. ఇది తెలంగాణలోని చైతన్య కళాశాలకి ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ అనమాట. చలాన్ వేశారు 2 లక్షల రూపాయలు మాదాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీకి. ఏంటంటే శానిటరీ చాలా పూర్ కండిషన్లో ఉంది, కిచెన్లో ఏమాత్రం బాగాలేదు, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు, దాదాపుగా 100 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి చోటన ఈ విధమైనటువంటి పరిస్థితి కాదు అంటూ ఫుడ్ పాయిజనింగ్ ఏదైతే ఆ మధ్యన ఫుడ్ పాయిజనింగ్ అయినటువంటి నేపథ్యంలో 100 మంది స్టూడెంట్స్కి కాలేజ్ సఫర్డ్ డ్యూ టు ఫుడ్ పాయిజనింగ్ ఎర్లియర్ ఇన్ ద డే అంటూ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 2 లక్షల రూపాయలు పెనాల్టీ వేసినటువంటి కొత్త కాన్సెప్ట్ అన్నమాట.